ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం అంబాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఫిర్యాదుల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గాన్ని త్వరలోని రాష్ట్రంలో మొదటి స్థానానికి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నామని, రాబోయే నెలల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. అంబాపురం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నాయని, ఇక మంచినీటి ట్యాంకులు, రోడ్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజాసేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నమస్కారం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎవ్రీ ఫ్రైడే గ్రీవియన్స్ డే పెట్టమంటే గన్నవరంలో నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా గ్రీవియన్స్ డే పెట్టాను. దాదాపు ఫస్ట్ లో 1700 నుంచి 1800 గ్రీవియన్స్ ఒకే రోజు ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో వస్తే, తర్వాత ఇది కరెక్ట్ కాదు, మనమే గ్రామాలకు వెళ్దామని నిర్ణయం తీసుకుని 4-5 గ్రామాలకు ఒకసాట గ్రీవియన్స్ డే పెడుతున్న సంగతి మీడియా సోదరులు కూడా తెలిసిందే. ప్రతిసారి ఆ తర్వాత 1700 నుంచి 400, 500కి 500, 300 అట్టు వచ్చి ఇవాళ దాదాపు రాను తగ్గిపోయిన పరిస్థితి. నాకు తెలిసి ఈరోజు చాలా తక్కువ వచ్చినాయని నేను భావిస్తున్నాను. గ్రీవియన్స్లు రాకుండా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు, నేను బాగా పనిచేస్తున్నట్టు, అధికారులు బాగా పనిచేస్తున్నారు. అలా కాకుండా గ్రీవియన్స్లు ఎక్కువ వస్తే డెఫినెట్ గా పనితీరు సరిగ్గా లేదని, అధికారులు సరిగ్గా స్పందించలేకపోవడం, ప్రజల సమస్యలను అడ్రస్ చేయకపోతేనే గ్రీవియన్స్ వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే గ్రీవియన్స్ పరిష్కారంలో 3వ స్థానంలో ఉన్నాం మనం. దాదాపు నేను అనుకుంటున్న అతి త్వరలో రాబోయే 4-5 మాసాల లోపే రాష్ట్రంలోనే గ్రీవియన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంచేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. గత 5 రోజుల్లో 3 చాట్లు పెట్టాం. రాబోయే మండే తేలపురం అనుకుంటా, తర్వాత బుధవారం ఎప్పుడో రావరపాడు కట్టల మీద సత్వాన్ని సహించలేను. మీరు బాగా చేస్తే బాగా చేశారని చెప్తా, బాగా చేయకపోతే బాగా చేయాలని చెప్తా. ఈ రూరల్ గ్రామాన్ని VMCలో కలపాలన్న ప్రజల కోరికను కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావించా. పలుమార్లు మాట్లాడా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లా. సెన్సస్ అయ్యే వరకు చేయలేరు కాబట్టి మార్చి వరకు ముఖ్యమంత్రి గారు మన పెదవటిపల్లి